హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవేబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్లో కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా నంబర్ 1 వచ్చేసి మనం వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఎప్పుడన్నా కానీ మన బ్యాక్గ్రౌండ్ చెత్తగా ఉండకూడదు అనమాట. చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ పైన బటన్ క్లిక్ చేస్తే ఇలా మనకి ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ గా చేసుకోవచ్చు. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అవుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం పెట్టుకోవచ్చు అనమాట. అట్లా మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి కూడా చూడబుద్ధి అవుతుంది. బ్యాక్గ్రౌండ్ బాగాలేకోకుండా చూస్తే అది బాగుండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మన ఫొటోస్ తో ఏదైనా స్టిక్కర్స్ పంపేయాలనుకుంటే మన ఫొటోస్ తోనే స్టిక్కర్స్ తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు దానికోసం మనం సేమ్ ఈ వీడియోలో చూపెట్టేటట్టే క్లిక్ చేయాలన్నమాట. ఇట్లా మనకి ఇష్టం వచ్చిన ఫోటోని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా స్టిక్కర్ లాగా కన్వర్ట్ అవుతుంది. దానికి ఏమన్నా మనం సంథింగ్ ఇట్లా మేఘాలని ఇట్లా ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఏమైనా క్యాప్షన్ ఇద్దాం అనుకో, ఆయన పెడదాం అనుకుందాం. ఆయన చెప్పి ఇట్లా ఫాంట్ ని క్లిక్ చేసి ఇట్లా వస్తుంది. ఆయన క్లిక్ చేద్దాం, ఇలా వస్తుంది. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా ఆయన పెట్టేస్తే ఇట్లా వెళ్తుంది. ఒకవేళ ఇదే స్టిక్కర్ ని ఎడిట్ చేయాలనుకుంటాం అనుకున్నాను, ఆ స్టిక్కర్ పైన క్లిక్ చేసి ఎడిట్ అని కదా, దాన్ని క్లిక్ చేయండి. సైజ్ పెంచుకొని కొట్టినా కూడా వస్తుంది. సేమ్ అంతే వచ్చింది కదా ఇలా. ఫ్రెండ్స్, నంబర్ 2 వచ్చేసి మనకి మెటా ఏఐ అని ఉంది. అంటే సేమ్ చాట్ జీపీటీ మాదిరి అనమాట. మనం ఏం అడిగినా చెప్తుంది. గివ్ మీ ఐడియాస్ ఫర్ ఎర్నింగ్ మనీ అని కొడితే ఇక్కడ చూడండి ఎన్ని నోటిచ్చింది. అప్పుడే ఆన్లైన్ ఆప్షన్స్ ఉంది, పార్ట్ టైం జాబ్స్ ఉంది, ఎంటర్ప్రెన్యూరల్ వెంచర్స్ ఉంది, స్కిల్ బేస్డ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. మనకి సేమ్ చాట్ జీపీటీ మాత్రమే ఏం అడిగినా దానికి సమాధానం ఇచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటది. ఈ ఫీచర్ చూసినారో లేదో మీరు, కింద రింగ్ మాదిరి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అయిపోయింది. 3 వచ్చేసి మనకి ఇప్పుడు ఇమాజిన్ అని ఉంది కదా, ఇమాజిన్ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తేనే ఇక్కడ మామూలుగా మనం ఇప్పుడు ఏమి ఇమాజిన్ చేస్తున్నాం అంటే అది ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్ గా పైన ఫోటో వచ్చేస్తుంది అనమాట. మంకీ విత్ క్యాష్ ఇండియన్ అని రూపీస్ అని పెట్టినాను. మొత్తం మనం ఇక్కడ టైప్ చేస్తుంటేనే ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంటది. ఆడ మనకి ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతుంటది. చూడండి, నేను ఇప్పుడు మంకీ ఆన్ ద టాయ్ అని ఇచ్చిన, టాయ్ వస్తుంది. టాయ్ తీసేసి కార్ అని ఇస్తాను అనుకో, కార్ వస్తుంది. కార్ తీసేసి బైక్ ఇస్తాను అనుకుందాం, బైక్ ఇస్తే బైక్ వస్తుంది అనమాట. మనం ఏం ఇమాజిన్ చేస్తామో అది ఆడ క్లిక్ చేస్తే అయిపోయి అనమాట. ఇప్పుడు మంకీ కిస్ గర్ల్ అనుకుంటే గర్ల్ వస్తుంది. తీసేసి బాయ్ అని పెట్టినా కూడా బాయ్ వస్తుంది. మనం ఒకవేళ ఈ ఇమేజ్ ని క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది కదా. దీనికి కింద యానిమేషన్ అని ఉందా, దాన్ని కొట్టేస్తే అయిపోయి అనమాట. ఇప్పుడు కింద ఇది ఫస్ట్ ఇమేజ్ రానిది, ఇమేజ్ వచ్చింది. యానిమేషన్ కొడితే ఇట్లా వస్తుంది అనమాట. మొత్తం యానిమేషన్ తో వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రైన్ గోయింగ్ ఇండియన్ ఫ్లాగ్. నాకు ఇండియన్ ఫ్లాగ్ ఉండి ట్రైన్ పైన ఫాస్ట్ లో వెళ్ళేది కావాలంటున్నాను అని మూవింగ్ అని కొట్టినాను అనమాట. ఫాస్ట్ మూవింగ్ ఇలా ఇట్లా వచ్చింది. ఇది యానిమేషన్ ఇస్తే సేమ్ ట్రైన్ వెళ్ళేటట్టే కనిపిస్తుంది అనమాట మనకి ఇండియన్ ఫ్లాగ్ తో. అలా మనకి ఇమాజిన్ చేసుకున్న ఇమేజ్ మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు మనమే మన వాట్సాప్. ఇప్పుడు నెక్స్ట్ నంబర్ 4 వచ్చేసి ఏదైనా మనము స్టేటస్ మనకి ఇష్టం వచ్చినది ఏదైనా స్టేటస్ పెడతాం కదా మన వాట్సాప్ లో. స్టేటస్ లేకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాం అనుకో ఏదైనా ఇమేజ్. ఇప్పుడు ఇది ఉచిత సిలిండర్స్ ఉంది కదా, అది క్లిక్ చేయాలంటే ఇట్లా డేట్ ఉంది ఇక్కడ, ఆ సింబల్ పైన క్లిక్ చేయండి. మనం ట్యాగ్ చేయొచ్చు అనమాట మన ఫ్రెండ్స్ కి. ఇప్పుడు ఫేస్బుక్ లో ట్యాగ్ ఎట్లా చేస్తామో అట్లా వాట్సాప్ లో కూడా ట్యాగ్ చేయొచ్చు. ఇట్లా ఆ సింబల్ ని క్లిక్ చేస్తే ఇట్లా మన కాంటాక్ట్స్ వస్తే అక్కడ ట్యాగ్ చేసి స్టేటస్ పెడితే అయిపోయి అనమాట. ఆ ట్యాగ్ చేసిన వ్యక్తికి కూడా వెళ్తుంది అది సపరేట్ గా. నంబర్ 5 వచ్చేసి మనకి ఇప్పుడు పైన 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేయండి, సెట్టింగ్స్ లేకి వెళ్ళండి. పైన ఆ యారో సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొక బ్యాంక్ ఇది మామూలు ఇప్పుడు ఒకే వాట్సాప్ కాకుండా 2-3 వాట్సాప్లు వాడాలనుకుంటే యాడ్ అకౌంట్ ఉంది కదా, ఆడ క్లిక్ చేస్తే ఇంకొక వాట్సాప్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఒకటే వాట్సాప్ వస్తుంది, ఇప్పుడు 2 వాట్సాప్ లో వస్తుంది. నంబర్ 6 వచ్చేసి సేమ్ ఇట్లా సెట్టింగ్స్ లేకి వెళ్ళండి, యారో సింబల్ కూడా అవుతుంది.
సేమ్ ఇట్లే యాడ్. ఇంకొక అకౌంట్ ఇప్పుడు మనది వాడుతాం కదా, మన దాంట్లోనే 2 అకౌంట్లు వాడుతున్నాం. అలాగే వేరే వాళ్ళది కూడా మనం వాడాలంటే ఒకటే అకౌంట్ 3-4 దానిలో వాడాలనుకుంటే ఈ సింబల్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మన మొబైల్లోనే 2 అకౌంట్లు ఎలా వాడాలో చూసాం కదా. ఇప్పుడు మన అకౌంట్ ని ఒక 2-3 మొబైల్స్ లలో ఎట్లా వాడాలో చూస్తాం కదా. సేమ్ ఇట్లే వెళ్ళాలా దీని మాదిరి. ఇక్కడ పైన ఉంది కదా మనకి లింక్డ్, ఇక్కడ పైన లింక్ ఇన్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే అయిపోయి అనమాట. ఇక్కడ QR కోడ్ వస్తుంది. మనకి ఏ అకౌంట్లలో వాడాలనుకుంటున్నామో అక్కడంతా వాళ్ళకి ఇస్తే అయిపోయి ఆ మొబైల్లో మనం వాడొచ్చు అనమాట. సేమ్ మనం ఒక్కొక్క వాట్సాప్ ని 2-3 డివైస్లలో వాడచ్చు. ఓకేనా మరి ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. లింక్ యాజ్ ఏ కాంపోజిషన్ డివైస్ అని కదా, అది క్లిక్ చేస్తే అయిపోయి. నంబర్ 7 వచ్చేసి ఇప్పుడు మనకి ఏమైనా మన పర్సనల్ మెసేజెస్ ఎవరికైనా సెండ్ చేసుకుంటుంటాం అనుకో, అది లాక్ ఎలా వేయాలంటే ఇప్పుడు చూడండి. ఆ చాట్ ని లాక్ వేయాలనుకుంటే సేమ్ దీని మాదిరి ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మనం ఒక వాట్సాప్ ని ఓపెన్ చేసినాక వాళ్ళ చాట్ ని సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చాట్ లాక్ అని ఉంది కదా, చాట్ లాక్ కొట్టేస్తే కంటిన్యూ కొట్టేస్తే అయిపోయి అనమాట. ఆ చాట్ అనేది లాక్ అయిపోతుంది. ఇక్కడ లాక్ చాట్ లో అన్ని ఉంటాయి అనమాట. ఒకవేళ అది తీసేయాలనుకుంటే దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళా 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. అన్లాక్ చాట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేస్తే అయిపోయి అన్లాక్ చాట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ నంబర్ 8 వచ్చేసి మనకి ఇప్పుడు స్టేటస్ ఏదైనా ఇప్పుడు వాయిస్ మెసేజ్ పంపించాలనుకుంటాం ఎవరికన్నా, అప్పుడు ఇంతకు ముందు ఇట్లా స్టాప్ చేసేది లేకపోయింది అనమాట. ఇక్కడ వాయిస్ దాన్ని పైకి అంటే ఇలా మొత్తం వస్తుంది. ఇక్కడ మనం పాస్ చేసుకొని మరి వాయిస్ ని పంపించవచ్చు అనమాట. కంటిన్యూస్ గా కాకుండా మనం మాట్లాడేటప్పుడు పాస్ చేసి కూడా పంపించవచ్చు. 9 వచ్చేసి మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈవెంట్ ఉంటుంది మన ఫ్రెండ్స్ మన గ్రూప్ లోన ఈవెంట్ ప్లాన్ చేయాలనుకుంటాం. 10th క్లాస్ ఫ్రెండ్స్ కానీ అట్లా ఉన్నప్పుడు, లేదా ఏదైనా మ్యారేజ్ ఉంటుంది అటువంటి అప్పుడు ఇక్కడ కింద లేకి వెళ్ళి ఈవెంట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే అయిపోయి అనమాట. ఆ ఈవెంట్ పేరు రాసి మొత్తము ఈవెంట్ ఏమి అనేది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఆ లొకేషన్ ఏమి, ఇప్పుడు వాట్సాప్ కాల్ కావాలా లేదంటే లింక్ పంపించడానికి వీడియో కాల్ లింక్ పంపించాలా అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట. ఆ గ్రూప్ లో ఉండే వాళ్ళకి మొత్తం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఈవెంట్ ఇది చాలా బాగుంటది. అందరికి ఇప్పుడు చెప్పలేం కదా పేరున ఒక్కొక్కరికి కాల్ చేసి ఇలా కాకోకుండా ఇలా ఈవెంట్ అయితే క్లిక్ చేస్తే అదే గుర్తు చేస్తుంటది మనకి, ఈవెంట్ కి ఇంత టైం ఉంది ఇంత లేదని చెప్పి. మొత్తం గ్రూప్స్ లో చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి నంబర్ 10 ఫ్రెండ్స్. ఇప్పుడు లాగ్ చాట్ పెట్టినా కూడా లాగ్ చాట్ లో కనిపిస్తాయి కదా అందరివి, అలా కూడా కనపడకోకుండా మనకి అసలు ఆ పర్సనే కనపడకూడదు. ఇప్పుడు వాట్సాప్ లో అయినా కూడా మనం చాట్ చేయాలనుకుంటే ఆ పర్సన్ కి సపరేట్ గా ఒక కోడ్ పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎట్లా అంటే సేమ్ ఇటు ఆ పర్సన్ ని క్లిక్ చేయండి, వాట్సాప్ లో క్లిక్ చేసి ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. లాగ్ చాట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక కంటిన్యూ సేమ్ అట్లే అవుతుంది. సేమ్ అలాగే క్లిక్ చేసినాక ఇక్కడ మళ్ళీ వస్తుంది. మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేసి చాట్ లాక్ సెట్టింగ్స్ లేకి వెళ్ళి ఇవి 2 సెలెక్ట్ చేసుకుంటే ఐడ్ చేసుకోవచ్చు అనమాట. దానికి పర్సనల్ కోడ్ కూడా పెట్టుకోవచ్చు, సీక్రెట్ కోడ్. అది ఎమోజీస్ కూడా పెట్టచ్చు మనం లాక్ కాకుండా. ఇప్పుడు నేను ఇవి 2 పెడుతున్నా, ఈ 2 ఎమోజీస్ సీక్రెట్ కోడ్ గా పెడుతున్నాం. ఇవి 2 పెట్టి డన్ కొట్టేసినామంటే మనకు అసలు ఆ వాట్సాప్ చాట్ అనేది కనపడదు, ఆ పర్సనే కనపడదు అనమాట. మనకి అది రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ సర్చ్ బార్ లో ఆ 2 ఎమోజీస్ ని ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. లాక్ చాట్స్ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది మనకి. మనం ఎవరికైతే కోడ్ పెట్టినామో వాళ్ళది వచ్చేస్తుంది. ఒకవేళ ఇది రిమూవ్ చేసుకున్నాలనుకున్నా కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు సేమ్ అట్టే దాని మీద క్లిక్ చేస్తాము, పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి లాక్ చాట్ లాక్ సెట్టింగ్స్ లో ఐడ్ లాక్డ్ చాట్స్ అని ఉంది కదా, తీసేస్తే అయిపోతుంది అనమాట. ఇది రిమూవ్ అయిపోతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ అలాగే అన్లాక్ చాట్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నంబర్ 11. ఇక్కడ మనం స్టేటస్ పెడతాం కదా, ఏదైనా స్టేటస్ పెట్టేటప్పుడు వాయిస్ స్టేటస్ కూడా పెట్టవచ్చు. మనం ఎప్పుడు నార్మల్ మెసేజ్లు వీడియోలు ఇవే ఎక్కువ స్టేటస్ పెడతాం, వాయిస్ కూడా పెట్టవచ్చు అనమాట. చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఏదైనా గ్రూప్స్ లో పిన్ చేయాలనుకుంటాం, గ్రూప్స్ లో ఎక్కడికో వెళ్ళిపోతుంటది ఫస్ట్ మెసేజ్, అటువంటి పిన్ చేయాలంటే ఆ మెసేజ్ ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ లో పిన్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే అయిపోయింది. ప్రతిసారి గ్రూప్స్ లో చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా మంది యూజ్ చేయరు. పిన్ చేస్తే మనకు అది అట్లే ఉంటుంది. గ్రూప్ లో ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఉందనుకో, అందరు దానిపైన కామెంట్ చేస్తుంటే అది ఆడ పైన పిన్ చేసి పెట్టుకుంటే అయిపోయింది. సేమ్ అట్టే అన్పిన్ చేయొచ్చు, దాన్ని క్లిక్ చేసి అన్పిన్ చేయొచ్చు. నంబర్ 13 వచ్చేసి మనకి ఏదైనా మెసేజ్ ని పంపిస్తాం కదా, ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది, అయినా కూడా చెప్తా చూడండి. ఏదైనా మెసేజ్ మనం టైప్ చేసి పంపించినాక ఆల్రెడీ వాళ్ళకి సెండ్ అయి ఉంటుంది, దాన్ని ఎడిట్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఎడిట్ అని కొట్టండి. ఆ మెసేజ్ ని మళ్ళీ ఎడిట్ చేయొచ్చు అనమాట.
మనం పొరపాటున ఏమైనా తప్పు పంపించినా కూడా మళ్ళీ కరెక్ట్ చేసి పంపిస్తే ఆటోమేటిక్ గా అక్కడ పోయినది కూడా వాళ్ళకి చేంజ్ అవుతుంది, వాళ్ళకి ప్రైవసీలో ఉంది కదా ఫ్రెండ్స్. నంబర్ 14 వచ్చేసి మనకి అన్నోన్ కాల్స్ వస్తుంటాయి కదా, ఇప్పుడు మామూలుగా స్పామ్ కాల్స్ అన్ని ఇప్పుడు యాక్ట్ చేయనిక మోసాలు అవన్నీ అటువంటివన్నీ రాకూడదు అంటే ఇప్పుడు సేమ్ ఈ సెట్టింగ్స్ చేసుకోండి. ప్రైవసీలోకి వెళ్ళి కాల్స్ లో సైలెన్స్ అన్నోన్ కాల్స్ అని ఉందా, కాలర్స్ అని దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మనకి ఇప్పుడు స్పామ్ కాల్స్ అనేటివి రావన్నమాట. మనకి ఎప్పటికన్నా కానీ ఇవి స్పామ్ కాల్స్ రాకోకుండా ఉంటుంది మేలు అనమాట. మన నంబర్స్ కాంటాక్ట్ సేవ్ చేసినట్టు మాత్రం వస్తాయి. నంబర్ 15 వచ్చేసి మనకి సేమ్ సెట్టింగ్స్ లేకి వెళ్ళండి. సెట్టింగ్స్ లేకి వెళ్ళినాక ప్రైవసీ గ్రూప్స్. ఇప్పుడు మనకి ఏ గ్రూప్స్ అంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మనకి తెలియని వాళ్ళు ఏదేదో గ్రూప్స్ లో యాడ్ చేస్తుంటారు మనని. అలా గ్రూప్స్ ఇప్పుడు అంతా మనకు తెలియదు వాళ్ళందరి గ్రూప్లలో మనం యాడ్ చేస్తుంటాం, వాళ్ళ మెసేజెస్ మనకు వస్తుంటాయి అనమాట. అలా చేయకూడదు అనుకుంటే ఈ సెట్టింగ్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వెళ్ళిన తర్వాత గ్రూప్స్ లోన ఎవ్రీ1 అని ఉంటది, ఇక్కడ మై కాంటాక్ట్స్ అని పెట్టండి. అది సెట్టింగ్ పెట్టుకుంటే మీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మీ గ్రూప్ లో యాడ్ చేయగలరు అనమాట. మీకు తెలియని గ్రూప్ లో వేరే వాళ్ళు యాడ్ చేయనిక ఉండదు అనమాట ఈ సెట్టింగ్ ఆన్ చేసి పెట్టుకుంటే. నంబర్ 16 వచ్చేసి మనకి ఇప్పుడు ఈ స్టేటస్ చూస్తుంటాం, ఏదన్నా చూసేటప్పుడు అది ఆపాలంటే ఆగదనమాట. 3 ఏళ్ళతో ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఆగిపోతుంది, మళ్ళీ సింగిల్ ఫింగర్ తో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ నెంబర్ 17 వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏదన్నా ఒక అవతార్ ని క్రియేట్ చేయొచ్చు, మనమే క్రియేట్ చేయొచ్చు అనమాట. కన్ను బొమ్మలు మొత్తం ఇట్లా గడ్డం, ముక్కు, హెయిర్ స్టైల్ ఎలా ఉంటది మన ఇష్టం, మన అవతార్ ని మనమే క్రియేట్ చేయొచ్చు అనమాట. అవతార్ పంపించచ్చు కదా, ఇప్పుడు మెసేజెస్ లో ఉంటాయి కదా, అలా మనకి ఇష్టం వచ్చినట్లా మనకి పెట్టొచ్చు. ఈ అవతార్ ని క్లిక్ చేసి పంపిస్తే అయిపోతుంది. మన ఫ్రెండ్స్ కి ఇష్టం వచ్చిన వాళ్ళకి సెండ్. నంబర్ 19 వచ్చేసి మనకి ఇట్లా ఒక మెసేజెస్ చూసి ఓపెన్ చేస్తాం అనుకోండి, ఇక్కడ నోటిఫికేషన్ ఉందా, ఒక్కొక్క పర్సన్ కి ఒక మెసేజ్ నోటిఫికేషన్ టోన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇంట్లో వాళ్ళకి అనుకో, వాళ్ళకు ఒక నోటిఫికేషన్ టోన్, ఇప్పుడు వాళ్ళ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మనకి నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు వేరే టోన్ వస్తే మనం సులువుగా గుర్తుపట్టచ్చు మొబైల్ చూడకుండా. నంబర్ 20 వచ్చేసి ఇప్పుడు పర్సన్ ని ఫేవరెట్ గా ఇప్పుడు మనం ఎక్కువగా చాట్ చేసే వాళ్ళని ఎక్కడో పోయి వెతుక్కోకుండా మన ఫ్యామిలీ నంబర్స్ అంతా ఫేవరెట్ లో పెట్టుకోవచ్చు అనమాట, మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని. ట్వంటీ 21 వచ్చేసి ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు ఏదైనా గ్రూప్ ఉంటది అనుకో, ఆ గ్రూప్ లోన మీడియా విజిబిలిటీ అని ఉంది కదా, దాన్ని నో పెట్టుకోండి. డిఫాల్ట్ గా ఉంటది. అంటే దీని వల్ల యూజ్ చేయమంటే మనకి ఏదైనా ఇప్పుడు మన మొబైల్ మొత్తం ఫొటోస్ తో నిండిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ గ్రూప్ లో పెట్టిన ఫొటోస్, వీడియోస్ అన్ని మన దాంట్లో సేవ్ అయిపోతుంటాయి. అట్లా సేవ్ కాకూడదు అంటే ఈ సెట్టింగ్ నో పెట్టుకుంటేనే మనకు ఆ ఫొటోస్ అన్ని సేవ్ గా అనమాట. ఆ మెసేజ్ ఒకే చూసి వదిలిపెడతాం, మన మొబైల్లో సేవ్ కావు, స్టోరేజ్ తక్కువ అవుతుంది అనమాట. బాగుంటుంది. నంబర్ 23 వచ్చేసి మనకి ఇప్పుడు 3 డాట్స్ పైన క్లిక్ చేసి లింక్డ్ డివైస్ అని ఉంది ఫ్రెండ్స్. ఈ లింక్డ్ డివైస్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన మొబైల్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొని ఇక్కడ స్కాన్ చేసుకుంటే ఎవరన్నా ఇక్కడే ఆన్ లో ఉందే, వేరే వాళ్ళు ఏమైనా యాక్సెస్ చేస్తున్నారా, యాక్ట్ చేసినారా అని చెప్పి చూడొచ్చు అనమాట. ఇది క్లిక్ చేస్తేనే QR కోడ్ కెమెరా ఓపెన్ అయింది అనుకో, ఎవరి దాంట్లో ఏ డివైస్ లో ఆన్ లేదు అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది అనమాట మనకి. నంబర్ 24 వచ్చేసి మనకి ఈ 3 డాట్స్ లో క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళినాక అకౌంట్స్ లో మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ మొబైల్ ని యాడ్ చేయలేరు అనమాట. ఇలానే మనకి మన మెయిల్ ఐడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడుగుతుంది యాడ్ ఈమెయిల్ అని, అక్కడ మన మెయిల్ ఐడి యాక్సెప్ట్ చేసినామంటే మనకి రేపొద్దున మన డేటా మన మెయిల్ ఐడికి వచ్చేది ఉంటుంది అనమాట. మన డేటా మనం మిస్ అయినా వాట్సాప్ కి వెరిఫికేషన్ కోడ్ ఇప్పుడు మర్చిపోయినాం అనుకో, మన మెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది కన్ఫర్మేషన్ కోసం. మనం ఒకే కొట్టేస్తే అయిపోతుంది. 2 స్టెప్ వెరిఫికేషన్ చాలా మస్ట్ అండ్ షుడ్ గా చాలా అవసరం అన్నమాట. నంబర్ 25 వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు లింక్ డివైస్ అయిపోయింది కదా, స్టార్డ్ మెసేజెస్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అన్ని ఇంపార్టెంట్ మెసేజ్ లకంతా స్టార్ ఇస్తుంటాం కదా, అవి మళ్ళీ వెతకాలంటే ఇబ్బంది. అవన్నీ స్టార్ మెసేజెస్ అన్ని ఒకటే చోట వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లో స్టోరేజ్ డేటా అని ఉంది కదా, ఇక్కడ మీడియా అప్లోడ్ క్వాలిటీ
హెచ్డి క్వాలిటీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఫోటోని మనం హెచ్డిలో ఇంతకుముందు హెచ్డిలో ఫొటోస్ పగిలిపోతుండే కదా, మొత్తం సైజ్ తక్కువే వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం హెచ్డిలోకి కన్వర్ట్ చేసి ఒక్కొక్కటి పంపిస్తుంటుంది. అలా కాకుండా మనం పంపించిన ఇమేజ్ అంతా హెచ్డిలోనే వెళ్ళాలనుకుంటే ఈ సెట్టింగ్స్ లో ఆన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి అలా. మనకి నెక్స్ట్ వచ్చేసి 27 లో ఇప్పుడు ఏదైనా స్టేటస్ లో ఇక్కడ కింద లైక్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన లవ్ సింబల్ ఉంది కదా, అక్కడ లైక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 28 ఇప్పుడు మనం ఏమైనా పోల్ పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు గ్రూప్స్ లో మన వాట్సాప్ గ్రూప్ లో ఈ రోజు ఇప్పుడు ఏదైనా సంథింగ్ విచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డూ యూ యూజ్ మోస్ట్ అని పెట్టుకుంటాం అనుకో. ఎగ్జాంపుల్ గా ఇట్లా నేను ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అని పెడుతున్నా కదా, ఇలా పెట్టేస్తే మనకి ఇక్కడ పోల్స్ వస్తాయి అనమాట. వాళ్ళు ఓట్స్ వేస్తారు. దేనిపైన క్లిక్ చేస్తే దానికి ఓటు పడుతుంది. మల్టిపుల్ ఓట్లు కూడా వేసేటట్ట పెట్టుకుంటే 2-3 ఓట్లు కూడా వెళ్ళేయచ్చు ఒక్కరే. ఇలా వేసి మనం వాట్సాప్ గ్రూప్ లో చేసుకోవచ్చు అనమాట. మనమే పోల్స్ పెట్టవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎన్ని ఓట్లు పన్నాయో ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు కనుక ఇటువంటి కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్ఫోవేబ్ తెలుగు అని. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.